నమస్తే నీట్ సంధ్య. వై నాట్ 175 అని వెళ్తున్న వైసీపీ దూకుడు కొద్దిగా తగ్గిందా, ఆ పార్టీలో కొంచెం జోష్ తగ్గిపోయిందా అన్నట్టుగా కనిపిస్తుంది వాతావరణం. తెలంగాణలో వచ్చిన ఎలక్షన్స్ ఫలితాలను ఆధారంగా చేసుకుని సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కాకుండా మరి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వేరే వాళ్ళకి స్థానాలు మార్చాలి నిర్ణయించుకున్న జగన్మోహన్ రెడ్డి క్రమంగా అన్ని నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలని మార్చుకుంటూ వస్తున్నారు. ఈ ఇన్ఛార్జీలని మార్పు అనేది మరి పార్టీకి ఎంత బలం చేకూరుతుందో చెప్పలేం, కానీ అభ్యర్థులకు మాత్రం ఇది ఒక తలనొప్పిగా మారిపోయింది. మొదటి నుండి నియోజకవర్గంలో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లినటువంటి అభ్యర్థులు ఇప్పుడు ఇన్ఛార్జీలు మారడంతో కొత్తగా వచ్చిన ఇన్ఛార్జీలకే క్రెడిట్ పోతుంది. కాబట్టి నియోజకవర్గంలో ఇప్పటి వరకు వీళ్ళు పెంచుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్స్ కావచ్చు, ఇప్పటి వరకు వీళ్ళు చేసుకున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ శూన్యం అయిపోతున్నాయి. రిజల్ట్ తారుమారు అవుతున్నటువంటి నేపథ్యంలో ఆడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడు నెక్స్ట్ సీట్ ఆశించినటువంటి అభ్యర్థులు కావచ్చు, వాళ్ళంతా కూడా నిరాశకు గురి అవుతున్నారు. దీంతో పాటు ఒక అలాంటి ఆందోళన అనేది పార్టీలో కనిపిస్తుంది. పార్టీలో ఉండాలా, పార్టీ నుండి బయటికి రావాలా, తమకి అవకాశం ఇస్తారా లేదా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ లో వైసీపీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ కూడా ఇన్ఛార్జీల యొక్క విషయం ఒక కొలికైతే రాలేదు. గతంలో ఏ రాష్ట్రంలో కూడా, అంటే గుజరాత్ లో తప్ప ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఈ రేంజ్ లో కూడా మార్పులు వచ్చినట్టు, ఇంతగా ఇన్ఛార్జీలని మార్చినట్టుగా కూడా ఎక్కడా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం తెలంగాణ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని సిట్టింగ్ ఎమ్మెల్యేలకి కాకుండా కొత్త వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఆలోచించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఆలోచన మంచిది అయినప్పటికీ కూడా కొన్ని నియోజకవర్గాలలో ఎక్కడైతే పూర్తి నెగిటివ్ ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నగరి లాంటి కాన్స్టిట్యున్సీలో రోజా మీద ఎంతటి నెగిటివ్ ఉంది. కాబట్టి ఇలాంటి నెగిటివ్ ఎక్కడైతే ఉందో, గుడివాడ అమర్నాథ్ విషయంలో కూడా అంతే. తన ఐటీ మినిస్టర్ అయినప్పటికీ కూడా కాన్స్టిట్యున్సీలో తీవ్రమైన నెగిటివిటీని ఎదుర్కొంటున్నటువంటి గుడివాడ అమర్నాథ్ లాంటి కొంత, అంటే ఏ నియోజకవర్గాలలో నెగిటివ్ అనేది ఉందో ఆ అభ్యర్థుల్ని మారిస్తే సరిపోయేది. కానీ రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాలలో ఇన్ఛార్జీల్ని మారుస్తూ వాళ్ళ యొక్క స్థానాల్ని మారుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకి వైసీపీ అభ్యర్థులు, వైసీపీ నేతలు ఒక కన్ఫ్యూజన్ కి గురవుతున్నారు. దీంతో మరి పక్క పార్టీ వైపు ఎక్కువగా వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ అభ్యర్థులు చూస్తున్నట్టుగా అయితే సమాచారం ఉంది. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ గా పెనుమలూరు ఎమ్మెల్యే పార్థసారథి గారికి ఇప్పుడు వైసీపీ అవకాశం ఇవ్వలేదు, ఎంపీగా అవకాశం ఇస్తాము అని చెప్పినప్పటికీ కూడా తాను పెనమలూరు నుండే మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అనేటువంటి మాట పార్థసారథి గారిది. సో ఇక్కడ అవకాశం ఇవ్వకపోయేసరికి వైసీపీ నుండి బయటకు వచ్చి టీడీపీలో చేరే అవకాశం ఉంది. మరి టీడీపీ అదే అభ్యర్థిని కొనసాగిస్తుందా అనేది కూడా డౌట్ ఉన్నప్పటికీ కూడా అధినేత మీదటువంటి ఒక తీవ్రమైన వ్యతిరేకత, ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక నిస్సహాయత, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల యొక్క కన్ఫ్యూజన్ ని అభ్యర్థులు, పార్టీ లీడర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఈ పార్టీలో ఇలా కొనసాగే కంటే పక్క పార్టీకి వెళ్లిపోవడం బెటర్ అనేటువంటి ఆలోచన వైసీపీ నేతల్లో కనిపిస్తుంది. దీంతో ముఖ్యంగా వైసీపీ పార్టీ నుండి వలసలు ఇతర పార్టీ వైపు చూస్తున్నారు. మనం చూసాం, అంబటి రాయుడు లాంటి ఒక నాయకుడు, ఒక స్టార్ బేస్ ఉండేటువంటి ఒక నేత ఈరోజు వైసీపీ పార్టీలో చేరి 10 రోజులకే బయటకు వచ్చారు అంటే ఆ పార్టీలో అంతర్గతంగా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనే ఒక కన్ఫ్యూజన్ కూడా, ఒక స్పష్టత కూడా వైసీపీ నేతలకైతే కనిపిస్తుంది. 10 రోజులు ఉండలేని పార్టీలో మనం కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నామే అనేటువంటి ఆలోచన కూడా వైసీపీ నేతల్లో అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరికైతే అవకాశం రాలేదో, ఎవరికైతే పోటీ చేసేటువంటి అవకాశం ఇవ్వలేదో ఆ నాయకులు పక్క పార్టీ వైపు వెళ్దామనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. అయితే ఇన్ఛార్జీలు మార్చడం తప్పు కాదు, కానీ ఎక్కడైతే నెగిటివిటీ ఎక్కువగా ఉందో అక్కడ మారిస్తే సరిపోయేది. కానీ రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం చేశారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆలోచన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది.